హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ టాటం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్ఐసి అనేది తెలుసు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా మందికి అయితే తెలుసు. ఇందులో చాలామంది పాలసీ అయితే కడుతుంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాకుండా చాలామంది ఫ్యామిలీస్ అయితే కడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎల్ఐసిలో న్యూ పోర్టల్ అయితే వచ్చేసింది. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలా లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే మనంతటా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడి కూడా వస్తుంది, పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు మనమే. అలాగే మన పాలసీ డీటెయిల్స్ కూడా అందులో లభిస్తుంది. అలాగే మనం కావాల్సిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన పాలసీలో ఆన్లైన్లో కట్టాలనుకున్నా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎల్ఐసి అని తెలుసు కదా, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లాగిన్ ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. దానికంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ప్లేస్టోర్కి వెళ్ళి ముందు సెర్చ్ బార్లో ఎల్ఐసి అని టైప్ చేయండి. ఎల్ఐసి అని టైప్ చేయండి, మనకు ఎల్ఐసి అనే వస్తుంది, ఒకటి యాప్ వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అప్పుడు స్టార్టింగ్ వస్తుంది. ఇలాంటి యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే మీకు ఎలా వస్తుంది, మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే మీకు చూసి పెడతాను. ఫస్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ యాప్ తెలియకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ టైప్లో అయితే ఫోటో అయితే వస్తుంది, ఈ టైప్లో వస్తుంది మీకు యాప్ అనేది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. పర్మిషన్స్ అయితే అలౌ చేసేసింది. దీని స్టార్టింగ్ పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ మనకు నో యువర్ ప్రొడక్ట్స్ క్విక్ సర్వీస్, రిజిస్ట్రేషన్ ప్రొడక్ట్ సర్వీస్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఇందులో 4th వన్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే పాలసీ నెంబర్ అనగానే మీకు పాలసీ నెంబర్ తెలియకపోతే మాత్రం మీకు ఇచ్చిన ఎల్ఐసి బాండ్ పేపర్లో పాలసీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ పేపర్ ముందు పెట్టుకొని పని అయితే చేయండి. పాలసీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్స్టాల్మెంట్ ప్రీమియం కూడా అందులో ఉంటుంది. వితౌట్ ట్యాక్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత జెండర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేయండి. దాని తర్వాత పాన్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే ఎంటర్ చేయండి. ఇక్కడ రిక్వైర్మెంట్ అయితే అక్కర్లేదు, పాన్ కూడా రిక్వైర్మెంట్ అక్కర్లేదు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ చేయండి. ఐ కన్ఫర్మ్ దట్ మొబైల్ నెంబర్ మెన్షన్ అబౌవ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ మై నేమ్ అండ్ బీయింగ్ యూజ్డ్ బై మీ అని ఒక టిక్ మార్క్ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీకైతే ఇలా అయితే ఫిల్ చేసుకోండి. అయితే కొన్ని ఫిల్ అయితే చేశాను. ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రొసీడ్ అనే బటన్ ఉంటుంది, కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అలర్ట్ అని ఒకటి వస్తుంది. వీ హ్యావ్ మైగ్రేట్ టు న్యూ పోర్టల్ యాజ్ సెక్యూరిటీ మెసేజ్. దాన్ని ఓకే అని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినాక మనకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అది కూడా మనకు పాస్వర్డ్ షుడ్ బి 6 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే 16 మ్యాక్సిమం ఏమో 16 ఉండాలి. అలాగే అట్లీస్ట్ అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉండాలి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే అన్నీ మిక్స్ చేసి పాస్వర్డ్ అయితే మిక్స్ చేసి ఉండాలి. ఫస్ట్ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసినాక మీకు యూ రిజిస్టర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. దాని తర్వాత మనకు బ్యాక్ టు లాగిన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అట్లనే బ్యాక్ వెళ్ళేసి మీకు అక్కడ ఎంటర్ చేసిన మెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్, దానికి ఒక మెసేజ్ అది వస్తుంది. ఈ టైప్లో మెసేజ్ అది వస్తుంది. మీ పేరు వచ్చేసి కింద ప్లీజ్ క్లిక్ లింక్ ద బిలో టు గెట్ యువర్ ఓటీపీ కంప్లీట్ యువర్ సైన్ అప్ ప్రాసెస్. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేశాక మీ మెయిల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఎందుకంటే మన జీమెయిల్ని రిజిస్టర్ చేసుకుంటుంది వాళ్ళ యాప్లో, వాళ్ళ సైట్లో. అలాగే ఓటీపీని ఎంటర్ చేయండి. మీ జీమెయిల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ ఈమెయిల్ ఈ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు బ్యాక్ టు లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి, జీమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది మొత్తం మీకు యాప్ అనమాట. యాప్ ఇలా వస్తుంది. ఇక్కడ అటెన్షన్ కస్టమర్ ప్రొసీడ్ లెటర్ అని క్లిక్ చేయండి. లెటర్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మన పాలసీస్ అయితే ఉంటాయి. ఆ పాలసీస్ మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ పాలసీస్ మీద క్లిక్ చేయండి. అక్కడ 1 ఉంటుంది, అంటే మనం యాడ్ చేసిన పాలసీ ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం కట్టాల్సిన ప్రీమియము, ఎప్పుడు కట్టాలి, డేటు, అప్పుడు టైం కనబడుతుంది. అలాగే దాని డీటెయిల్స్ కూడా ఎల్ఐసి ఏం పాలసీ, దాని నేమ్ కూడా కనబడుతుంది. ఇలా మన పాలసీ నెంబర్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ
మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, మీ చిల్డ్రన్స్కి కూడా పాలసీస్ ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనబడుతుందిగా ఇలాంటి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ ఇలా అయితే వస్తుంది. దాని తర్వాత అక్కడ పాలసీ నెంబర్ ఎంటర్ చేయకండి, పాలసీ నెంబర్ ఏం ఎంటర్ చేయకండి. దాని కింద రెడ్ కలర్ కింద కనబడుతుందిగా టు యాడ్ పాలసీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ యాడ్ ద డీటెయిల్స్ అండర్ ప్రొఫైల్ మేనేజ్మెంట్. దాని తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ కదా క్లిక్ హియర్ కనబడుతుంది, క్లిక్ చేయండి. దాని తర్వాత క్లిక్ హియర్ కనెక్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అక్కడ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఓకే చేయండి. దాని తర్వాత ఇక్కడ అంటే స్పూఫ్ అంటే భార్యనా ఏంటిదో క్లిక్ చేయండి, వాళ్ళ భార్య పేరు లేకపోతే ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ స్పూఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు స్పూఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మిగతా అన్ని కొన్ని అక్కర్లేదు ఎందుకంటే స్టార్ మార్క్ లేవు కాబట్టి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి, ఒకవేళ మెయిల్ అవసరం ఉంటే మెయిల్ కూడా ఎంటర్ చేయండి, ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే మాత్రం పాన్ కార్డ్ కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత పాలసీస్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది మనకు అక్కడనే, దాన్ని ఓకే అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళి రిలేషన్షిప్లో మీకు అక్కడ కనబడుతుంది. ఆ రిలేషన్షిప్లో మరి ఎవరి నెంబర్ యాడ్ చేయాలో, సపోజ్ మీరు స్పూఫ్ అనుకో వాళ్ళ పేరు వస్తుంది, అక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేసి పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. పాలసీ నెంబర్ ఎంటర్ చేశాక వాళ్ళు అప్పుడు యాడ్ అవుతుంది. అందులో స్పూఫ్ పాలసీస్లో మీరు ఏం ఎంటర్ చేస్తారో ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఓకే, ఇలా మీరు మీ పాలసీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకొని మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా మనకు ఇందులో వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ప్రొవైడ్ చేయండి. ఇందులో ఇది ప్రాసెస్ అయితే యాప్లో చేసుకోవచ్చు, అలాగే సైట్లో కూడా చేసుకోవచ్చు. మీ యాప్లో మాత్రం సింపుల్గా ఉంది కూడా నేను చూపెడుతున్నాను. యాప్ డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చైల్డ్ పాలసీస్ కూడా ఉంటే మాత్రం చైల్డ్ పాలసీస్ కూడా సేమ్ అలాగే మీరు ప్రొఫైల్ మేనేజ్లోకి వెళ్ళి అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్, వాళ్ళ చైల్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాలసీ నెంబర్ సేమ్ అదే ప్లస్ సింబల్ క్లిక్ చేసి రిలేషన్షిప్లో మన పేరు ఏమి ఎంటర్ చేసిందో ఆ పేరు అక్కడ ఉంటుంది. దాని తర్వాత పాలసీ నెంబర్ క్లిక్ చేయండి. పాలసీ నెంబర్ క్లిక్ చేసాక మనకు అక్కడ అన్నీ కనబడుతుంది. దాని తర్వాత పాలసీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు అన్ని పాలసీస్ అన్నీ కనబడతాయి. అర్థమైందా? ఇక్కడ మీకు అన్ని పాలసీస్ అన్నీ కనబడతాయి అన్నమాట. ఇక్కడ సేమ్ అదే పోర్టల్ సేమ్ ఇక్కడ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పాలసీస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇలా మీరు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఒక పాలసీ ఉందనుకోండి, ఆ పాలసీ డేట్ వచ్చింది, రేపే మనం ఇవాళనే పేమెంట్ చేయాలనుకోండి, మీరు ఆఫీస్ వెళ్ళగానే అక్కర్లేదు, మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలసీ మీద క్లిక్ చేయండి, మీరు ఏం యాడ్ చేసిలో ఆ పాలసీ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఒకవేళ ఉంటే మాత్రం ఎంటర్ చేయమంటుంది, మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. అలాగే రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు డేట్ అయితే August 23 అని ఉంది. August 23 అయితే ఉంది, ఇంకా ప్రీమియం కట్టాల్సింది, ఇంకా టైం అవుతుంది కదా, అందుకే నాకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే రాలేదు. మీకు ఒకవేళ ఆ డేట్ దగ్గరలో ఉంటే మాత్రం ఈరోజు రేపు అయితే మాత్రం వస్తుంది, అప్పుడు మీరు కట్టేసేయచ్చు. ఇలా మీరు ఆఫీస్ వెళ్ళకుండా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చేసుకొని మీరు ఎన్నో డాక్యుమెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పేపర్స్, పాలసీ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. పేమెంట్ ఎప్పుడు చేయాలో ఉంటాయి. మీరు కొత్తగా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ పాలసీస్ కొత్త తీసుకోవాలని తీసుకోవచ్చు. ఇలా అయితే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అయితే మీరు లైన్ నిలబడతారు ఆఫీసులలో. దాని బదులు ఈ యాప్ క్రియేట్ చేసుకొని యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసుకొని సరిపోతుంది. మీరు ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్. మీ అందరికీ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక LIC పాలసీ అయితే ఉంటుంది. వాళ్ళు చాలామంది ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు, అంటే ఆఫీస్ వెళ్ళకుండా కట్టాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు హెల్త్ బాగాలేక కట్టబోతుంటారు, 1 month కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మాత్రం మనకు ఫైన్ అనేది పడదు. ఇలా టక్కగా మీరు ఆన్లైన్లో చేసేసుకోవచ్చు మీ దగ్గర బ్యాంక్లో మనీ ఉంటే. ఇలా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కింద కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ అని మెన్షన్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.